నమస్కారం. దీర్ఘాయుష్కి స్వాగతం. ఇప్పటి వరకు మనం సేంద్రియ సేద్య విధానాల లోపల వివిధ రకాల ద్రావణాలు, అదేవిధంగా విత్తన శుద్ధి విధానాలను చూసాం. ఈరోజు మనం దేశీయావు పేడ, దేశీయావు మూత్రము, బూడిద, ఆముదాన్ని ఉపయోగించి నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో చూద్దాం. దీనిలో భాగంగా మనం 100 కేజీల దేశీయావు పేడను సేకరించాలి. దానికి 10 లీటర్ల దేశీయావు మూత్రాన్ని కలపాలి. ఈ రెండూ కలిపినటువంటి మిశ్రమానికి ఆవు పేడ పిడకలను ఉపయోగించి తయారు చేసుకున్నటువంటి 5 కేజీల బూడిదను కలుపుకోవాలి. దీనిపై 3 లీటర్ల ఆముదాన్ని కలపడం ద్వారా ఆవు పేడ, మూత్రము, బూడిద, ఆముదంల యొక్క మిశ్రమాన్ని తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. తయారు చేసుకున్నటువంటి ఈ మొత్తం మిశ్రమాన్ని నేలపై పిచికారీ చేయవచ్చు, అదేవిధంగా పారించవచ్చు. ఇది నేలను శుద్ధిపరచి శిలీంధ్రాల యొక్క ఎదుగుదలను తగ్గిస్తుంది. అదేవిధంగా నేల లోపల ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలను పెంపొందిస్తుంది. దీన్ని విత్తనాలు విత్తుకోవడానికన్నా ముందు రైతులు పాటించవలసి ఉంటుంది. దీని ద్వారా మనము నేల లోపల సారవంతాన్ని పెంపొందించి విత్తనం ఎదుగుదలకు కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పరిచిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం దీని యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం. ఇప్పుడు మనం దేశీ ఆవు పేడ, మూత్రం, బూడిద, ఆముదం నూనె మిశ్రమాన్ని ఉపయోగించి భూమి శుద్ధి ఏ విధంగా చేసుకుంటామో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం, 100 కేజీల దేశీ ఆవు పేడ, బూడిద 5 కేజీలు, 3 లీటర్ల ఆముదం నూనె. మొదట 100 కేజీల దేశీ ఆవు పేడకి 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం పోసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమానికి 5 కేజీల బూడిద వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి 3 లీటర్ల ఆముదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం ద్వారా మనకి దేశీ ఆవు పేడ, మూత్రం, బూడిద, ఆముదం నూనె మిశ్రమం తయారవుతుంది. దీనిని ఉపయోగించి భూమి శుద్ధి చేయవచ్చు. తయారు చేసుకున్న ఈ దేశీ ఆవు మూత్రం, పేడ, బూడిద, ఆముదం మిశ్రమాన్ని 10 కేజీల మిశ్రమాన్ని 100 లీటర్ల నీళ్ళలో కలిపి పంటలకి పారించవచ్చు. ఈ మిశ్రమం పారించడం ద్వారా నేలని శుద్ధి చేసిన వాళ్ళం అవుతాం. నేలలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది.